కోడి వ్యర్థాల కుంభకోణ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మేయర్లకు ఫిర్యాదు. జీవీఎంసీ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మూర్తి యాదవ్, కోడి వ్యర్థాలను సేకరించి ప్లాంట్ లో బై ప్రొడక్ట్స్ ని తయారు చేసి తద్వారా దాన్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, వాళ్ళ నగర మేయర్ గారికి, కూటమి నేతలు, కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైతే కోడి వ్యర్థాలు కంపులో వీళ్ళు పేర్లు పదే పదే పత్రికల్లో వస్తున్నాయో ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించే విధంగా, ప్రతిష్ట దెబ్బతినే విధంగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డుకట్టు వేయాలంటే తక్షణమే ఈ కోర్టు టెండర్లని రద్దు చేయాలని, దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేపర్లో పదే పదే కథనాలు వస్తూ ఉన్నాయి. కోడి వ్యర్థాల విషయంలో ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా 21న ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే పోలీసులు భద్రత కల్పించగలరా? సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీసు డిపార్ట్మెంట్. కలెక్టర్ దృష్టికి జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు. నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం. తెలుగు శక్తి అధినేత బివి రామ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హండ్రెడ్ కట్టడం జరిగింది. ఏదైతే నా పైన మే 12 అటాక్ జరిగింది గాజువాక్లో, దీనిపైన ఇప్పటికీ కేసు కట్టలేదు. పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారని కూడా చెప్పాను, కలెక్టర్ ఆయన తప్పులేదు. కానీ అక్కడ ఉన్న ఏసీపీ త్రినాథ్ గారు, అక్కడ సీఏ పాఠశాల గారు ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు అంటే విశాఖపట్నం గాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది. అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే చంపేస్తూ ఉంటున్నారు. ఈ బీవీ రామన్ భయపడేవాడు కాదు, భయపెట్టాలని చూస్తే ఆడేస్తా మనం చేస్తున్నాం. ఇవాళ ఇందో మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన సూత్రానికి మనం చేస్తున్నాను. డెఫినెట్గా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల కలెక్టర్ గారు ఒకటే కోరారు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని, ఇవాళ సాయంకాలం లోపల సీసీ బయటపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరిగా తయారు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తుందని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత రాజకీయం జరగలే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇవాళ గాజువాకలో ఒక మాఫియాగా మాదిరిగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ దాడిలో ప్రధాన సూత్రధారుడు మురళి అని చెప్పి తేలింది, మురళీకృష్ణ. అది పల్లా శ్రీనివాస్ గారు ముఖ్య అనుచరుడు. మరి ఇవాళ మీరు చూసాం ఆయన బర్త్డే హోర్డింగ్స్లో కూడా, ఎట్లా పడితే అక్కడ హోర్డింగ్స్లో కూడా ఆయన ఫోటోలు మొత్తం అన్నీ ఉన్నాయి. అంటే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, 2019 నుంచి 20 దాకా ఈ మురళి ఎక్కడ అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఈ మురళి ఇక్కడ ఏం చేస్తే అడుగుతున్నాను. అంటే ప్రభుత్వాలు మారితే ఈ మురళి అక్కడ జరుగుతున్నాడు. దాన్ని డెఫినెట్గా ఆ మురళి పైన ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని బీహార్ మీద తయారైపోయింది. మరి రేపు ప్రధానమంత్రిగా విశాఖపట్నం వచ్చినా భద్రత ఇవ్వగలుగుతారనే డౌట్ అనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్. ఎందుకంటే 100 మంది దాడి చేస్తే నాకే భద్రత ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్. రేపు ప్రధానమంత్రి 21 ప్రోగ్రామ్ని మీరు భద్రత ఇవ్వగలరని ప్రశ్నిస్తున్నా. మరి ప్రధానమంత్రి, ఎందుకంటే నాకైనా పర్లేదు, కానీ ప్రధానమంత్రి కూడా రక్షణ లేకపోతే విశాఖపట్నం పోలీసుల చేతితో దీన్ని ఏమవుతుంది మనం చేస్తాను. నేను ఒకటే కోరుతున్నాను, తక్షణం పోలీస్ కమిషనర్ గారు మీ మాట కూడా లెక్క చేయట్లేదు. మీరు నా ముందే 2 సార్లు ఫోన్ చేశారు ఏసీపీకి, అయినా సరే దే డోంట్ కేర్ యూ. అంటే వాళ్ళు పోలీస్ కమిషనర్ మీకంట ఆ అదృష్టక్తి అయిన మురళి చాలా గొప్పగా ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి. అంత దయచేసి యాక్షన్ తీసుకొని సాయంకాలం లోపల సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి మరొకసారి కమిషనర్. తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ కు శిక్ష వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదన్నారు. 24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, ఆర్సీ కూడా సీరియస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక రిలాక్సేషన్ తీసుకుంటే సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన కులం ఏంటి,
గాంజా బ్యాచ్ నిన్న కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదు, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా. మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పులివేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు అలాగే అమాయకులు ఎవరిని కూడా మీరు పెడతారు. నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడతారు, వీటిలో ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చుక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే కావచ్చు తెచ్చారు ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాగమ్మ అనే అమ్మాయిని చాలా టోటల్ గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు దాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా ఒక్కసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని లాడ్ నాట్లు సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు. కొడాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నాం. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు. పనులు చేయించుకున్నందుకు ఆ పరిస్థితిలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చేయాలని మనం అప్పుడు నెల రోజుల్లోనే రైతాంగానికి 1674 కోట్ల రూపాయలు ఆ రోజు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు అందించింది. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోను రబీలోను ఎప్పుడు లేని విధంగా సుమారు 48 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం. 48 లక్షల మెట్రిక్ టన్నులకి 12,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లోనే మనం డబ్బులు వేసాం. కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరి వర్తకులకి, బ్రోకర్లకి దళాలకు అమ్మేసేవాళ్ళు, రైస్ మిల్లు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఘంటసాల ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్కి 3 రైస్ మిల్లు ఉన్నారని చెప్పారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. రైస్ మిల్లులు కూడా గతంలో 470 కోట్ల రూపాయలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ మిల్లులు కూడా మనం దాదాపు 360 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి వాళ్ళని కూడా మనం ఈ ధాన్యం కొనుగోలులో ఆ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి వాళ్ళు కూడా ముందు తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం. గోతాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే 5,13,00,000 గోతాలు కొని రైతాంగ గోతాల విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చాము. భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే
మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి మీరు అమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించాం. రైతులు ఏ మిల్లుకు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేశాం. మీకోసమే అది. ఎందుకంటే రైతులేందే ఈరోజు మన రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలో మీరందరూ ఎంతో కష్టపడి గతంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఉత్పత్తి చేశారో, ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారో దేశం అంతా కూడా ఆదర్శవంతంగా చూశారు. ఆ మార్పు తీసుకురావాలి, మీలో కూడా మార్పు రావాలి. కొత్త పరికరాలు వాడండి, కొత్త విత్తనాలు వాడండి. ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దాన్ని మీరు ఉపయోగించుకోండి. అంతేగాని గతంలో కొన్న విధంగా ఇప్పుడు కూడా మనకి బోండాలు ఎక్కువగా అమ్ముడుపోతాయంటే అది పొరపాటు. ఎందుకంటే మీరు చూశారు దిగుబడి ఏ విధంగా పెరిగిందో. ఈ రోజున 34 బస్తాలు పండించే రైతు ఈరోజు దాదాపు 60 బస్తాలు పండించే రోజులు కూడా మొన్న మనం చూసాం. ఆ మార్పు తీసుకురాగలిగాం. ప్రకృతి కూడా యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం గోల్కొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు సమాధుల వద్ద యోగాంధ్ర పేరుతో 1000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఒక మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము. జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మండల స్థాయి అధికారులు అందరూ మీ ఊరికి వచ్చి విలేజెస్కి వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగా ఆసనాలు నేర్పిస్తారు. ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా. సో మీరందరూ దయచేసి నేర్చుకోండి, తప్పేం లేదు. షైగా ఫీల్ అవ్వద్దు. చాలామంది ఐ వాస్ థింకింగ్ పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు, ఏం అవసరం లేదు. చాలామందికి తెలీదు కూడా, మనకు వచ్చినది చాలామందికి తెలీదు. సో అలా కాన్ఫిడెంట్గా మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి. ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని. అంటే అంత రీసెర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది. మీ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా బీపీలు ఉంటాయి, వెర్టిగోలు ఉంటాయి, వాళ్ళు ఏది చేయకూడదు. ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది, అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు. అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి. ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం, మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్కి, టూరిజం డిపార్ట్మెంట్ హెడ్కి, ఎంఆర్ఓ, ఎంపీడీఓస్ అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ. మనం యోగా ఆంధ్ర క్యాంపెయిన్ భాగంగా యోగా అనేది చేయడం జరుగుతుంది. కానీ ఒకటే ఇష్యూ ఏంటంటే చాలామంది నిలబడుతున్నారు కానీ యూ కూడా పార్టిసిపేటెడ్. కూర్చున్న వాళ్ళకంటే నిలబడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దయచేసి కూర్చోండి, నేర్చుకోండి. నక్కపల్లిలో ఐపీఐఐసీ భూ నిర్వాసితుల ఆందోళన 25 లక్షల రూపాయలు R&R ప్యాకేజీ ఇవ్వాల్సిందే బాధితులు. సిపిఎం నేత అపల్ రాజు డిమాండ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీఐఐసి భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్లు ప్రకటించిన R&R ప్యాకేజీ తమకు ఆమోదయోగ్యం కాదు, పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ ఏపీ హోం విపత్తుల శాఖ మంత్రి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు R&R ప్యాకేజీ నిర్వాసితుల సమస్యలపై సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి కలెక్టర్ R&R ప్యాకేజీ 8,36,000 రూపాయలకు మరో 62,000 రూపాయలు కలిపి 8,98,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారన్నారు. దీనిపై వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇతర సమస్యలపై ఎటువంటి వివరణ కానీ సమస్యల పరిష్కారం చేయడానికి హోంమంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వస్వం కోల్పోయి జీవనోపాధి నివాసాలు కోల్పోతున్న నిర్వాసితులకు కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామంటే నిర్వాసితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో ప్రభుత్వం వారు ఇప్పటికే ఏపీఐఐసి పేరు చెప్పి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు సేకరిస్తూ ఉన్నారు. ఈ భూసేకరణలో భాగంగా నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి బుచ్చిరాజుపేట, కొత్తూరు, చందనాడులో కర్రివారి వీధి, తమ్మిపేట, తుమ్మలపేట, పాటి మీద, మూలపర్ర, అలాగే డిఎల్పురం, వాడుపేట ఈ గ్రామాలను తరలిస్తూ ఉన్నారు. తరలిస్తున్నటువంటి గ్రామాల్లో ఇల్లులు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 5 సెంట్లు స్థలం, 8,36,000 రూపాయల ప్యాకేజీ ఇస్తామని చెప్పి గతంలో అధికారులు ప్రకటించారు. అయితే ఆ విషయం మీద ఇవాళ R&Rకు సంబంధించినటువంటి సమస్య పట్ల గౌరవ హోంమంత్రి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నర్సీపట్నం ఆర్డీఓ గారితో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి కలెక్టర్ గారు, గౌరవ హోంమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని గతంలో ఏదైతే 8,36,000 రూపాయల ప్యాకేజీ ప్రకటించారో దానికి అదనంగా 62,000 రూపాయలు కలిపి సుమారుగా 8 లక్షల. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం గొలుకొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు సమాధుల వద్ద యోగాంధ్ర పేరుతో 1000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఒక మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము. జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మండల స్థాయి అధికారులు అందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్కు వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగా ఆసనాలు నేర్పిస్తారు. ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా. సో మీరందరూ దయచేసి నేర్చుకోండి, తప్పేం లేదు. షైగా ఫీల్ అవ్వద్దు. చాలామంది ఐ వాస్ థింకింగ్ పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు, ఏం అవసరం లేదు. చాలామందికి తెలీదు కూడా, మనకు వచ్చినది చాలామందికి తెలీదు. సో అలా కాన్ఫిడెంట్గా మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి. ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని. అంటే అంత రీసెర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది. మీ ప్రాబ్లమ్స్ అండి, జనరల్గా బీపీలు ఉంటాయి, వెర్టిగోలు ఉంటాయి, వాళ్ళు ఏది చేయకూడదు. ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది, అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు. అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి. ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం, మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను.